వామనమూర్తి రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగినప్పుడు ఇంతంతైవటుడింతయై మరియుతానింతయ్యభో వీధిపై అంతై తోయిత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచో బ్రహ్మాండాంత సంవర్ధియై పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమిని అంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధర. ఆ శక్తి ఉన్నదే భూదేవతకు, ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవత. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకే చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను. రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటాడు. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రక్షస్వమాం, నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా. ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి ఎడతాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టం విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మా నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను. కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు. ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రమునకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. అనాదిగా వస్తున్నటువంటి ఆచారము ఇలా ఉండడానికి కారణమేమి అంటే శారదానవరాత్రుల కాలము ఏది ఉన్నదో అది ఒక సంవత్సరంగా కాలాన్ని ప్రమాణంగా తీసుకున్నప్పుడు ఈ సమయం బ్రహ్మముహూర్తం అవుతుంది. అంటే తెల్లవారుజాము వేళ. తెల్లవారుజాము వేళ తనంత తానుగా ఎలా పరమేశ్వరుని ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో అలాగే శారదానవరాత్రుల కాలం కూడా భగవంతుని యొక్క ఉపాసనకి, ప్రత్యేకించి పరదేవత యొక్క ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలము. ఎందుచేత అంటే శక్తి తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్ళిపోయినట్టయితే దాని వలన మనిషి అభ్యున్నతి పథంలో నడవలేడు. తమోగుణ రజోగుణాల వైపుకి వెళ్లకుండా సత్వగుణం వైపుకి ప్రయాణం చేస్తే మనుష్య జన్మ యొక్క సార్థక్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. మనిషి జన్మ యొక్క ప్రధాన ప్రయోజనం ఏమి అంటే భగవంతుణ్ణి పొందడమే. అలా భగవంతుణ్ణి పొందుట లేదా పొందడానికి కావలసినటువంటి జన్మ పరంపర తరిగిపోవుట, చాలా జన్మలు ఎత్తవలసిన అవసరం లేకుండా కనీసం జన్మల సంఖ్య తక్కువ కావాలి అంటే ఆ ఉపాసనలో భగవంతుడు మనకి ఏ శక్తినిచ్చాడో ఆ శక్తి సత్వగుణంతో ఉపయోగపడాలి అంటే దానికి ప్రారంభంలో అమ్మవారి యొక్క ఉపాసన చేత రజోగుణ తమోగుణాలు నశిస్తాయి అని. అందుకే ఆవిడ మహిషాసుర మర్దనం చేస్తుంది.
అటువంటి తల్లిని ఈ కాలమునందు ఉపాసన చేస్తే ఆవిడ యొక్క అనుగ్రహం విశేషంగా ప్రసరించేటటువంటి కాలం ఈ కాలము. ఎందుచేత అంటే మళ్ళీ అంటున్నాను ఇంకొకసారి, ఒక రోజులో తెల్లవారుజాము కాలం ఎలా భగవదుపాసనకి అత్యంత యోగ్యమైన కాలమో, కాలంలో సంవత్సరాన్ని ఒక ప్రమాణంగా తీసుకున్నప్పుడు, ఒక రోజుగా భావన చేసినప్పుడు తెల్లవారుజాము కాలం లాంటిదే శారదా నవరాత్రుల కాలం. అందుకే అది ఉపాసనకి అత్యంత యోగ్యమైన కాలం. భగవతి అపారమైనటువంటి కరుణామయి, రెండు అపారమైనటువంటి శక్తివంతురాలు. మీరు ఏ శక్తి పేరు చెప్పండి, ఆ శక్తులన్నీ ఏదో ఒక శక్తిలోంచి ఉత్పన్నమై ఉంటాయి. దానిని ఆదిశక్తి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ మైక్ గట్టిగా మాట్లాడాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి, దీపాలు వెలగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి, పంఖాలు తిరగాలన్నా విద్యుత్ శక్తి ఉండాలి. ఇన్నిటికీ ఆధారభూతమైనటువంటి ఆ శక్తి ఒకటి ఉంటే ఈ ఉపకరణములన్నీ పనిచేస్తాయి. అలాగే ఆ తల్లి యొక్క అనుగ్రహము ఈ శరీరమునందు ఉంటే ఇది అనేక రకములుగా పనిచేస్తుంటుంది. అసలు దీనికి ఆకలిస్తోంది, ఇందులో పదార్థం అయిపోయింది కాబట్టి ఇంకా కొంత పదార్థం వెయ్యి అని చెప్పగలిగినటువంటి ప్రక్రియ ఒకటి నడవడం ఆరోగ్యం. అందుకే యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లి ఆకలి రూపంలో శరీరంలో ఉండి నువ్వు తిన్నటువంటి పదార్థం పూర్తయిపోయింది కాబట్టి మళ్లీ కొంత పదార్థాన్ని వెయ్యి అని అడుగుతుంది. వేసిన పదార్థాన్ని జీర్ణశక్తి అంటాం. జీర్ణం చెయ్యడానికి కావలసినటువంటి శక్తిగా ఆమెయే లోపల పొటమరిస్తుంది. ఒకడికి ఉపన్యాస శక్తిగా, ఒకరికి పాట పాడే శక్తిగా, ఒకరి యందు ఒక మంచి వాద్యాన్ని మ్రోగించగలిగినటువంటి శక్తిగా, ఒకరి యందు కార్యాన్ని దక్షతతో నిర్వహించగలిగినటువంటి శక్తిగా ఆవిడ ప్రచోదనమవుతుంది. ప్రచోదనమై ఆమె ఆయన చేత ఆ కార్యాన్ని సాధింపచేసి ఆయన ఆ కార్యాన్ని సాధించాడు అనేటటువంటి కీర్తిని కట్టపెడుతుంది. అందుకే యశస్విని అని పేరు. ఒక వ్యక్తి ఒక విషయంలో అపారమైనటువంటి కీర్తి పొంది ఉన్నాడనుకోండి, అలా కీర్తి దేని చేత పొందుతాడు అంటే పరదేవత ఆయన యందు ఒక విభూతిగా ప్రకటనమవుతుంది. ప్రకటనమై కీర్తిని ఆయనకి కట్టబడుతుంది. ఎందుకంటే ఆ శక్తి ఎవరికీ కనపడేది కాదు. ప్రకటనమైనప్పుడు మాత్రం ప్రజలందరి యందు ఆయనకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభూతి అనుభవంలోకి వస్తుంది. ఒక నేదునూరి కృష్ణమూర్తి గారు వచ్చి ఒక అద్భుతమైన కచేరీ నిర్వహించారనుకోండి, మహానుభావుడు ఎన్ని సంవత్సరాలు సాధన చేస్తే ఇంత గొప్ప సంగీత విద్య నేర్చుకున్నాడు అని ఆయన నడిచి వెడుతూ ఉంటే మనందరం వంగి నమస్కారం చేస్తాం. ఆయన పేరు తలుచుకుంటే నమస్కారం చేస్తాం. ఇటువంటి విభూతిగా ఆయన యందు ప్రకటనమై నేదునూరి కృష్ణమూర్తి గారు అన్న పేరు వినపడేటప్పటికీ గొప్ప సంగీత విద్వాంసుడు. ఎంత సంగీత విద్వాంసుడో అటువంటి వైదికమైనటువంటి జీవన విధానం ఉన్నవారు అని మనం గౌరవించేటట్టు, ఆయన ఆ గౌరవం పొందడానికి అర్హుడైన వాడిగా ఉండేటట్టు నిలబెట్టగలిగినటువంటి శక్తి రూపిణి అమ్మవారు. ఆవిడ ఇది ఎందుకు చేస్తుంది అంటే ఒక ప్రతిఫలాన్ని ఆశించి కానీ, లేదా ఇలా నేను చెయ్యాలి అలా చేయకపోతే ఎలాగా అని కానీ కాదు. ఆవిడ రాశీభూతమైనటువంటి కారుణ్యం. అలాంటి శక్తి ఒకటి ఉన్నది అని తెలుసుకుని నమస్కారం చేస్తే చాలు, ఆవిడ ప్రసన్నురాలైపోతుంది. అసలు ఆ నమస్కారం మాత్రం ఎందుకు చేయాలండి? చేయకుండానే ఆవిడ ప్రసన్నురాలు కావచ్చుగా. అంటే మనుష్య జన్మకి బుద్ధి ఒకటి ఇచ్చాడుగా ఈశ్వరుడు. బుద్ధి చేత శాస్త్రాన్ని గురువుని గ్రహించాలిగా. అప్పుడు ఆ గ్రహణ శక్తి లేకపోతే, అలా బుద్ధిని వాడుకోవడం చేత కాకపోతే భగవంతుడిచ్చినటువంటి బుద్ధిని దేని కొరకు ఉపయోగించినట్టు? అందుకే మిగిలినటువంటి ప్రాణులకు మనుష్యుడికి ఉపాసనలో వచ్చే తేడా, మిగిలిన వాటికి ఉపాసన అన్నమాట అన్వయమే అవదు. ప్రధానమైనటువంటి వ్యత్యాసము జీవన విధానంలో ఎక్కడొస్తుంది అంటే, మనుష్యుడు తన యొక్క బుద్ధి చేత శ్రద్ధని అలవాటు చేసుకుని మన కంటికి కనపడకపోయినా ఏదో ఒక గొప్ప శక్తి ఒకటి ఉంది, ఆ శక్తి వీటన్నిటినీ కదుపుతోందిలా. ఆ కదలికలు లేకపోవడమే శవమైపోవడం, ఆ కదలికలన్నీ కలిగి ఉండడమే శివం.
ఈ భూమి కదులుతోంది కాబట్టి ప్రాణిజాతం నిలబడింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడు తిరుగుతున్నాడు కాబట్టి ఈ ప్రాణిజాతం అంతా నిలబడింది. పుట్టినటువంటి ప్రాణులు పెరుగుతున్నాయి కాబట్టి ఉపయుక్తమవుతున్నాయి. మళ్లీ ప్రాణులు పడిపోతున్నాయి కాబట్టి కొత్త ప్రాణులు పుడితే ఈ భూమి మీద అవకాశం కలుగుతోంది. ఈ కదలికలను, ఈ పరిణామములను తీసుకున్నటువంటి శక్తి, తీసుకొస్తున్నటువంటి శక్తి వేరొకటి ఉంది. అది కంటికి కనపడకపోవచ్చు, మాంసనేత్రమునకు కనపడకపోయినప్పటికీ జరుగుతున్నటువంటి క్రియాకలాపమును దృష్టిలో పెట్టుకుని దాని వెనక ఉన్న శక్తిని గుర్తుపట్టి నమస్కరించడం ఈ దేశం యొక్క గొప్పతనం. అది వైదికమైనటువంటి లక్షణము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏది కంటికి కనపడదో అది ఒకటి ఉన్నదని, అది దీన్నంతటినీ తిప్పుతోందని, అదే నే చేస్తున్న పనులని, నాకిచ్చిన శక్తిని కూడా నేను ఎలా ఉపయోగిస్తున్నానన్న విషయాన్ని గమనిస్తుందని, గమనించి ఉత్తరోత్తర నన్ను ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం చేస్తుందని దృష్టిలో పెట్టుకుని జాగరూకుడై అమ్మవారిచ్చినటువంటి శక్తిని వినయంతో ఎవడు ఉపయోగించాడో అలా ఉపయోగించేటటువంటి క్రమమునకు భక్తి అని పేరు. తప్ప అసలు ఒక పదార్థం ఒకటి అటువంటిది ఉన్నది అన్న స్థితి ఎరుకలోకి లేకుండా యాంత్రికంగా ఏదో పువ్వులు తెచ్చి భగవంతుడి పాదాల మీద వెయ్యడం అది తంతవుతుందేమో కానీ మనసులో ఆ విశ్వాసము కొరవడిపోయిన నాడు ఆ చేసేటటువంటిది ఫలప్రదమవుతుంది అని చెప్పడం కష్టం. అందుకే ఆ తల్లి ఒక్క నమస్కారం చేసి ఈ విషయాన్ని గుర్తెరిగినంత మాత్రం చేత అవతలవాణ్ణి కీర్తివంతుణ్ణి చెయ్యగలదు, అవతలవాణ్ణి అనుగ్రహించగలదు, అవతలవాణ్ణి పైకెత్తగలదు, అవతలవాణ్ణి పరమశివుడి చెంతకు చేర్చగలదు, ఈశ్వరుని యందు ఐక్యము చెయ్యగలదు, అథవా రావలసినటువంటి జన్మల యొక్క పరంపరని చాలా విశేషంగా తగ్గించగలదు. ఇన్ని చెయ్యగలిగినటువంటి తల్లి కనుక ఆమె పరమ కరుణామయి. అటువంటి తల్లే అనంతమైనటువంటి శక్తికి ఆలవాలము. ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం. ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో. అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ. కేవలం శక్తివంతురాలే కాదు, నేను మీతో మనవి చేసినట్లుగా అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది. ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి. నామము అని నేను అన్నప్పుడు గుర్తుపట్టడానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి లౌకికమైన ఒక పేరు అని అనుకోకూడదు. ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం ఒకటి ఉంది, దీనికి లౌకిక నామము అంటారు. అంటే తల్లిదండ్రులు ఒక పేరు ఉంచారు. ఎందుకని అంటే ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి, ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు. అది లౌకికమైనటువంటి నామం. కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు. ఆయనవి గౌణములు. గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి. ఆయన అనండి, ఆవిడ అనండి, భగవత్ తత్వమునందు లింగభేదమునకు అవకాశం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుకనందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. అది ఒక కాంతి స్వరూపం. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది. అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ శక్తికి, ఆ భగవత్ తత్వానికి. అటువంటి భగవత్ తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది. భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది. అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం. పరమమంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం. ఎవరు శర్వాణి? శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు. ఎవరు శర్వుడు?
శర్వుడు అన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది, పరమశివుడికి ఉంటుంది. శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం. భవాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని క్షితిస్వరూపుడై ఉంటాడు. ఈ భూమికంతటికీ కూడా శివస్వరూపమని పేరు. అందుకే కాంచీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు. పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక ఆయనకి అభిషేకం నీటితో చెయ్యరు, కరిగిపోతుంది కాబట్టి లింగం. కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు. అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు. అవి రెండూ కలిసి ఉంటాయి. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి, పాలకి తెలుపు ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. పాలంటేనే తెలుపు, పాలు తెల్లగా అయినవి ఉండదు. పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి. పాల నుండి తెలుపుని విడదీయగలవా? సాధ్యం కాదు. దీపము, దీపమునకు కాంతి ఎప్పుడొచ్చింది? ఆ ప్రశ్న ఉండదు. దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చెయ్యగలవా? చెయ్యలేవు. వజ్రము అని నేను అన్నాను అనుకోండి, వజ్రము యొక్క కాఠిన్యము, ఈ రెండు వేరువేరు కావు. వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు, వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది. వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా? చేయలేవు. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రము చేతనే బదలవుతుంది. కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి. అలా కలిసి ఉంటేనే లోకమునకు ఉపయోగము, లేకపోతే దానికి ఉపయోగం ఉండదు. దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండూ ఎప్పుడు కలిశాయన్న మాట రాదు. రెండుగా ఉండి ఒకటి కానిది, ఒకటి రెండుగా చెయ్యబడనిది. ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది. అది శివం. ఒక కారు ఉంది, దానికి హార్స్ పవర్ లేదు, అది పరిగెత్తదు, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు దాన్ని కారు అని ఎవరన్నా పిలుస్తారా? దాన్ని ఎవరన్నా వాడుకుంటారా? అది పేరుకి కారు, అది ఎందుకు పనికిరాదండి అంటారు. ఆ వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే, అందుకనే హార్స్ పవర్ అంటాడు, ఆశ్విక శక్తి. ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, కారు అభిన్నము, రెండూ ఒకటే. కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు. కోటేశ్వరరావు యొక్క ప్రవచన శక్తి అభేదం, రెండూ కలిసే ఉంటాయి. కోటేశ్వరరావు ఇక్కడికి రాకుండా కోటేశ్వరరావు ప్రవచన శక్తిని పంపిస్తానండం సాధ్యం కాదు. ఆయన వస్తేనే ఆయన ప్రవచన శక్తి ఆయనతో వస్తుంది. అందుకే అవి రెండూ కలిసి ఉండి ఉపయుక్తములవుతుంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి, ఒకటై ఉండి రెండుగా చేయబడనివి, రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి, అవి శివశక్తులు. ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండుండవు, శివా అయిపోతుంది. శివ పరమశివుడు, శివా అమ్మవారు. ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు. ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే. అలా ఉంటేనే ఉపయుక్తము. ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి, అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు. శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు. లేదు, ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి, అమ్మవారిని శక్తిగా చెప్తాం కాబట్టి ఈ భూమిగా ఉందనుకోండి, ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు, ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు.
ఇది ఋషి యొక్క దర్శనం. ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు. భారతీయ దృక్పథంలో ఏం చేస్తారంటే దీన్ని విజ్ఞాన శాస్త్రము చేత వేరు చేసి ఇలా ఈ శక్తి తనంత తాను ఉంది తప్ప దీనికి వెనక ఎవరో లేరని అనరు. ఉన్నాడు, వాడు మాంసనేత్రమునకు కనపడడు. అది ఋషి యొక్క దర్శనము. అందుకే భారతమాత అన్నారనుకోండి, ఏదో పెన్ను పట్టుకుని ఇలా గీస్తే వచ్చినది కాదు. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం. అందుకని బకించంద్ర చటర్జీ ఋషి అయ్యాడు. ఎందుచేత ఋషి అంటే వందే మాతరం భరతమాత. ఈ దేశమునందు అంతర్లీనముగా ఒక మాతృశక్తి ఉన్నది. ఆమె బిడ్డలం మనందరం భారతీయులం. ఆ తల్లి బిడ్డలమన్న భావన కలిపింది, అది ఋషి భావన. అది ఇంకా విస్తృతి పొందితే శంకర భగవత్పాదులు మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 3 లోకములు మేమే, అన్నదమ్ములమే, అక్క చెల్లెళ్లమే. పార్వతీ పరమేశ్వరులు మా తల్లిదండ్రులు. దేశభక్తి అన్న దగ్గరికి వచ్చేటప్పటికి ఏ దేశమునందు నువ్వు ఉన్నావో ఆమె దేశమాత, భూమాత, గోమాత, లోకమాత, జనకమాత. అమ్మ శబ్దంతో సంకేతించి మనం బిడ్డలం. అమ్మ అన్నంత చేరిక ఇంకెవరి విషయంలో ఉండదు. కాబట్టి నాన్నగారి దగ్గరైనా కొంత పరిమితి, భయం ఉంటాయేమో, అమ్మ దగ్గర ఆ మాట ఉండదు. అమ్మ అంటేనే నా అభిసంబంధం, హృదయ సంబంధం. అటువంటి సంబంధం ఉంది కాబట్టి అమ్మా అని పిలిచారు. పిలిచి దేశాన్ని గౌరవించాడు బకించంద్ర చటర్జీ. అలా భూమి అంటే భూమికి ఏ శక్తులున్నాయో ఆ శక్తుల్ని కేవలంగా ఏదో పదార్థ శక్తిగా మాత్రమే గుర్తించకుండా అవి పరదేవత యొక్క అనుగ్రహములు అని, ఈ మాంసనేత్రమునకు ఏవి కనపడతాయో అవి కాకుండా ఇంకా ఇంకా అసలు నేత్రమునకు కనపడనివి, ఋషికి మాత్రమే భగవంతుని యొక్క అనుగ్రహము చేత సమాధి స్థితి యందు వినబడినవి మంత్ర రూపంలో వేదంలో ఋషులిచ్చారు. అది తాత్విక దర్శనం అంటే. ఆ దర్శనం ఒక్క భారతదేశంలో ఋషులు మాత్రమే చేశారు. అందుకే ఋషికి ప్రత్యేకం తర్పణం. ఈ దేశంలో వాళ్ళు ఒకవేళ మనుష్య సంతతిగానే జన్మించినప్పటికీ ఆయన ఋషి, ఆయనకి తర్పణం ఉంటుంది. ఋషి తర్పణము అని చెప్పి ఋషికి తర్పణం ఇస్తారు. వ్యాస భగవానుడి పేరు చెప్పి ప్రారంభంలో తర్పణం ఇస్తారు. ఎందుకని అంటే ఋషి దార్శనికుడు. భగవంతుడు చెప్పిన మాటలు, వేదమంత్రాలు ఎవరు వ్రాయలేదు, ఆయన సమాధిలో ఉండగా ఆయనకి వినపడ్డాయి ఋషికి. ఎవరు విన్నాడో ఆయన ఏం చేశాడంటే శృతి, తన చెవితో స్వరంతో వినపడిన మంత్రాన్ని తన శిష్యుడికి చెప్పాడు. పరంపరాగతంగా పుస్తకం యొక్క ఆధారం అవసరం లేకుండా చెవిని ఆధారం చేసుకుని స్వరప్రోక్తంగా వేదమంత్రాలు ప్రమాణములుగా నిలబడ్డాయి. అందుకే ఏది ప్రమాణము? వేదమే ప్రమాణము. మొదటి ప్రమాణమేది వేదమే, శృతి ప్రమాణము. అలా మనకి అందించినటువంటి ఋషి దార్శనికుడై పరీక్షా కేంద్రంలో దొరికేటటువంటి శక్తిని, మాంసనేత్రమునకు కనపడే శక్తిని మాత్రమే కాక భగవంతుని యొక్క అనుగ్రహం చేత తనకి దర్శనమైనటువంటిది, తనకి వినపడినటువంటి దాన్ని లోకమునకు ప్రకాశింపజేస్తాడు. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక విత్తనాన్ని తీసుకొచ్చి నేను గాలిలో దారం కట్టి వేలాడదీశాను అనుకోండి. వర్షం పడింది, సూర్యరశ్మి పడింది, అది మొలకలెత్తుతుందా? మొలకలెత్తదు. అదే విత్తనాన్ని మట్టిలో పెట్టాననుకోండి, చుక్క నీళ్లు పడ్డాయి, అంకురం వస్తుంది. అంటే ఇప్పుడు మీకు ఒక పరీక్ష చేత మట్టి తగిలితే తప్ప విత్తనము అంకురము కాదు. అది మాంసనేత్రమునకు బుద్ధికి ఒక పరీక్ష ద్వారా దొరికింది. అది దొరకడం కాదు, భగవదనుగ్రహము చేత మంత్ర రూపంలో అనుగ్రహిస్తాడు. అది ఋషి యొక్క గొప్పతనం. దాన్ని అమ్మవారిగా శ్లోకం చేసి, అమ్మవారిగా మంత్రం చెప్పి, అమ్మవారిగా నమస్కరించి ఆ అనుగ్రహం ఎప్పుడూ క్షేమకరంగా ఉండేటట్టుగా చేసుకోవడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రపంచ దేశాల్లో ఎన్నో చోట్ల పెద్ద పెద్ద భూకంపాలు, పెద్ద పెద్ద తుఫాన్లు, పెద్ద పెద్ద సునామీలు వచ్చినా ఈ దేశంలో ప్రకృతి వైపరీత్యాలు అంత స్థాయిలో రాకుండా అలా నిలబడింది. ఒకప్పుడు ఈ దేశానికి తాళం కప్ప అంటే ఏమిటో తెలియదు అంటే కారణం వేదాన్ని నమ్మడం, ఋషిప్రోక్తమైనటువంటి మంత్రములను నమ్మడం, ధర్మాన్ని నమ్మడం కారణం. లేకపోతే తాళం కప్పలేని దేశంగా ఎలా మిగిలిపోయింది ఈ దేశం? అందుకే
నేను మీతో ఇవాళ ఉదాహరణకి శర్వాణి అన్నాను. భూమి రూపంలో ఉంటుంది ఆవిడ, భూమి అందలి శక్తి రూపంలో ఉంటుంది. పోని భూమి అంటే మాంసనేత్రానికి కనపడుతుంది శివస్వరూపం. భూమిలోని శక్తి ఈ మైక్ ఉంది, మైకు కనపడుతుంది. నేను మాట్లాడిన మాటల్ని గట్టిగా శబ్దం పెంచి స్థాయి పెంచి చివర నిలబడిన వాళ్ళకి కూడా వినపడేటట్టుగా నా మాటని మార్చినటువంటి శక్తి ఇందులో ఉన్నది మీకు కనపడుతుందా? కనపడదు. అలా భూమి లోపల ఆ శక్తి ఏది అన్నది ఋషి కనిపెట్టి చెప్పాడు. ఎక్కడది ఋషికి? ఊహ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఋషిది ఊహ కాదు. ఋషిది సమాధి యందు భగవద్వాక్యం ఆయనకి వినపడింది. అందుకే వేదమంత్రములు అంత పరమసత్యములయ్యాయి. వేదంలో ఏం చెప్పబడిందో విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ ఒక స్థాయి దాటిన తర్వాత దాన్ని అంగీకరించారు. ఎందుకని అంటే భారతదేశం ఏ శక్తిని అంగీకరించి నమస్కరిస్తోందో అది ఉంది ఎక్కడో, అది మాకు కనపట్టలేదు, కానీ దాని అనుగ్రహమే ఇదంతా అంటున్నారు. ఋషి అన్నాడు, భూమి వంక చూసి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా అన్నాడు. వసుంధరా అని పిలిచాడు భూమిని. భూమికి ఎన్నో పేర్లున్నాయి. అసలు మొట్టమొదటి పేరే భూమి. భూమి అన్న పేరు దీనికి ఎందుకు వచ్చింది అంటే ఇది నీటిలోంచి పైకి తేలింది. ఆదివరాహమూర్తి తన దంస్త్ర చేత పైకెత్తాడు అని కదు చెప్తాం. సృష్టి ప్రారంభంలో ఆకాశాద్వాయు వాయోరగ్ని, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి మనకి నీరు, నీటి నుండి పృథివీ ఏర్పడ్డాయని. ఈ నీటిని కూడా ఒకప్పుడు పక్కకి తోసి ఈ భూమిని పైకెత్తి నిలబెట్టారు అని పరమేశ్వరుడు. అందుకే శంకర భగవత్పాదులు ఆ పైకెత్తినటువంటి శక్తి స్వరూపం కాబట్టి విష్ణు స్వరూపంతో పోల్చి మాట్లాడారు. అవిద్యానామంతస్తిమిరమిహిరో ద్వీపనగరి జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరి దరిద్రాణం చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంస్ట్రా మురరిపు వరాహస్య భవతి అన్నారు. ఇప్పుడు ఆ భూమి గురించి మాట్లాడుతూ ఋషి అంటాడు వేదంలో, అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. వసుంధరా భూమికి ఒక నామం. భూమి మొదటి నామం. ఎందుకని అంటే ఇది నీటి నుండి పుట్టింది కాబట్టి భూమి. ఇది వసుంధర ఎందుకైంది? దీనికి ఆ పేరు ఎందుకు రావాలి వసుంధర అని? అంటే భూమికి వసుమతి అనొక పేరు, వసుంధర అనొక పేరు. వసుమతి అన్న మాటకి ఏమిటంటే అర్థం, అసలు ప్రపంచంలో ఐశ్వర్యము అని నువ్వు ఏది పిలుస్తున్నావో అది ఎక్కడ నుండి రావాలి? దీని నుండే రావాలి. ఇది దీని నుండి కాకుండా వేరొక భూతము నుండి రాదు. ఐశ్వర్యము అంటే నీకు భోగం అనుభవించడానికి, సుఖం అనుభవించడానికి కారణములు ఏ ఉన్నాయో అది ఉన్న కారణం చేత నేను సంతోషంగా ఉన్నానండి, సుఖపడుతున్నానండి అని ఏవంటావో అవి ఏవైనా దీంట్లోంచే రావాలి. ఇది కాకుండా ఇంకొకటి లేదు అలా రావడానికి. ఉన్నవే పంచభూతాలు, పృథివాపస్తేజో వాయురు ఆకాశాలు. ఈ ఐదిటిలో నీకు సుఖకారకములైనవన్నీ ఇందులోంచే వస్తాయి. అసలు సుఖకారకం అవడానికి ముందే ఉండాలి. ఇదోటి ఉండాలా ఈ శరీరం? అమ్మయ్య చాలా హాయిగా ఉందండి, అదిగో నాకు ఆ పంఖా గాలి తగులుతోంది అనాలంటే ఇదోటి ఉండాలా? ఇది ఉండాలంటే అన్నం కావాలా? అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచి రావాలి. భూమి ఒకసారి పండి నా దగ్గర పండించే శక్తి అయిపోతుంది అనొచ్చా? అనకూడదు. అంటే భూమి యందు ఓషధీతత్వం ఉంటుంది. ఈ ఓషధీతత్వం ఉండి భూమిలో ఎప్పుడు ఎన్ని మార్లు వేసినా పంట పండుతూనే ఉండాలి. అలా ఉంటుంది కాబట్టి వసుమతి అసలు ఈ శరీరం ఉండడానికి కారణమైంది. మొదటి ఐశ్వర్యం. ఇప్పుడు బాగుంది, నాకో ఇల్లు కావాలి. నాకో ఇల్లు కావాలంటే కలప ఎక్కడి నుంచి వస్తుంది? 4 ఇటకలు కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? సున్నం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ భూమిలోంచే రావాలి. నాకు కారు కావాలి, ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? నాకు పెట్రోల్ కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోంచే కావాలి. ఇవన్నీ ఒకెత్తు. ఈ భూమి అచల, ఇది కదిలిందనుకోండి ఈ ఐశ్వర్యాలన్నీ పోతాయి. అది ఇంకోటి ఏమీ చేయక్కర్లేదు. ఆవిడ కదిలిందనుకోండి అయిపోయిందంతే. కోట్ల మంది దీపపు పురుగులు పడిపోయేటట్టు పడిపోతారు. అందుకని విష్ణు శక్తితో ఆమె స్థితిక శక్తిగా కదలకుండా ఉంటుంది.
కదలడం ఎంత గొప్పదో కదలకుండా ఉండడం కూడా అనుగ్రహంలో అంతే గొప్పది. ఆవిడ కదిలితే కదిలి వాయువు అనుగ్రహిస్తుంది. వాయువు కదలకుండా ఎక్కడో ఉంటానందనుకోండి, నేను రాజమండ్రి గోదావరి రోడ్డునే ఉంటాను, మీ దగ్గర నేను రానందనుకోండి, మనందరం ఎక్కడ ఉండాలి? రాజమండ్రి గోదావరి రోడ్డుకి వెళ్ళాలి. ఎంతమంది గోదావరి రోడ్డు నుంచి ఉంటాం? ఎంతమంది పడిపోతాం అప్పుడు? కాబట్టి వాయువు కదిలేట్టు చేసి బతికించింది, భూమి కదలకుండా చేసేట్టు చేసి బతికించింది. ఇది నీకు కనపడుతుందా? ఋషి దైవవాక్కుగా విన్నాడు. అది భారతీయ తత్వం, అది అమ్మవారంటే. ఇప్పుడు అమ్మవారు ఎక్కడ కనపడాలి? ఈ భూమి కదలకుండా ఉండడంలో నా బ్రతుకులో అమ్మవారుంది, నా కడుపులో ఆకలిలో అమ్మవారుంది, నా దాహంలో అమ్మవారుంది, నా మాటలో అమ్మవారుంది, నా చూపులో అమ్మవారుంది, నా కదలికలలో అమ్మవారుంది, నా సమాధిలో అంటే నేను కదలకుండా కూర్చున్న ధ్యాన స్థితిలో అమ్మవారుంది. అమ్మవారు కానిదేది ఉంది ఇప్పుడు? ఆవిడ అనుగ్రహం సత్వగుణం వైపుకి వెళ్ళకపోతే ఈ కదలికలన్నీ తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతాయి. నువ్వు పాడవుతావు, 10 మంది పాడవుతారు, అశాంతికి కారణమవుతాడు. ఇది అమ్మా నాకు ఇచ్చిన శక్తులు సక్రమ మార్గంలో పెట్టు. ఇందుకు అమ్మవారి ఆరాధనలు. ప్రకృతి నుండి జీవుడి వరకు ఆవిడే కదపాలి సక్రమంగా. ప్రకృతి విలయతాండవం చేసిందనుకోండి, ఉండవలసినట్టు ఉండకుండా మారిందనుకోండి ప్రకృతి, అదే విలయం. గాలి ప్రసన్నంగా కదిలిందనుకోండి సుఖకారకం. వాయు ప్రాణ సుఖం వాయు. వాల్మీకి మహర్షి రామాయణం చేస్తూ అంటారు, అసలు ఉన్నాడు వాయువే. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చటి కుశలంగేహే గతపతి వాయో దేహాపాయే భార్యాభిభ్యతి తస్మిన్ కాయే. ఊపిరి తీసి ఊపిరి విధులు పెడితే ఉన్నాడు ఉన్నాడంటారు. ఆ గాలి తీకపోతే వెళ్ళిపోయాడంటారు. ఆ గాలి చక్కగా మెల్లగా వీస్తే సుఖకారకం. ఆ గాలి విపరీతమైన వేగంతో వేస్తే ప్రభంజనం అంటే విరగొట్టేస్తుంది. ఏ దడ్డొచ్చిందో అవన్నీ విరిగి కింద పడిపోతాయి. అంతే, చెట్లు విరిగిపోతాయి, పెద్ద పెద్ద దీపపు స్తంభాలు ఒరిగిపోతాయి, జనం ఎవరు రోడ్డు మీదకి నడవరు, ఇళ్ళు ఎగిరిపోతాయి, పెంకుటిళ్ళు కూలిపోతాయి. ఏమైంది? నష్టం జరిగింది. అదే మామూలుగా చక్కగా వీచింది గాలి, అందరూ సుఖంగా ఉన్నారు. ఇప్పుడు అది ఎంత వేగంతో ఉండాలో అలాగే ఉండాలి అంటే ఆ కదలికల వెనక ఉన్న శక్తి పట్ల నీకొక కృతజ్ఞత ఉండాలి. అది ఋషివాక్యం. ఆ కృతజ్ఞత లేకుండా అనుభవిస్తానంటే ఆవిడకో నాడు కోపం వస్తుంది. వీడు కృతజ్ఞుడు, నా అనుమతి లేని నాడు వీడికి ఎన్నున్నా ఆపుకోలేడు. వస్తుందని తెలుసుకోగలడేమో, భూకంపం వస్తుంది అని తెలుసుకోగలవేమో, భూమి కంపించకుండా చేయగలవా? తుఫాన్ వస్తుందని తెలుసుకోగలవేమో, తుఫాన్ రాకుండా చేయగలవా? గాలి గంటకి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తుందని తెలుసుకోగలవేమో, దీపపు స్తంభం ఒరగకుండా చూసుకోగలవా? విపరీతమైనటువంటి వర్షం కుండపోతగా కురుస్తుందని తెలుసుకోగలవేమో, వాన కుండపోతగా కురవకుండా ఆపగలవా? ఆపగలిగిన తల్లి ఒకతుంది, ఆమె కారుణ్యమూర్తి. ఆమె పట్ల కృతజ్ఞతతో ఉంటే చాలా, ఆవిడ ఉందని తెలిసి నమస్కరిస్తే చాలు. అందుకు ఈ దేశంలో అమ్మవారిని ఆరాధించడం వచ్చింది. అది అలా చేస్తే ఉంటుందా? అది మూర్ఖత్వం కాదు, అది ఋషివాక్యం. ఉన్నదటువంటి ఆదిశక్తి ఒకరు. కాబట్టి ఇప్పుడు సమస్త భోగములు ఇందులో ఉన్నాయి. బతుకు నుండి ఐశ్వర్యము నిలబడ్డం వరకు ఈమె యందే ఉన్నాయి. శర్వాణి భూమిలో ఉన్నాయి. అందుకని ఆమె వసుమతి, వసుంధర. సమస్త ఐశ్వర్యము ఆమె యందున్నది, ఐశ్వర్యమును ఆమె ధరించి ఉన్నది. కాబట్టి ఆవిడ అనుగ్రహిస్తే తీసిస్తుంది, ఆవిడ అనుగ్రహించకపోతే ఇవ్వదు. కలిగి ఉండడం వేరు, కలిగి ఉన్నది తనదిగా ఉండడం వేరు. నా దగ్గర ఉన్నవన్నీ నావి కావు. బ్యాంకులో ఒక ఆయన ఉద్యోగం చేస్తూ వెళ్లి క్యాషియర్ పదవిలో కూర్చుని 10 లక్షలు తెచ్చి అక్కడ పెట్టాడు. అయ్యో పాపం ఆకలితో ఉన్నాడండి, చాలా మంచి ఆయన, భగవంతుడిని నమ్ముకున్నాడు, ఇల్లు లేదు, ఓ 6 లక్షలు ఇచ్చి ఓ ఫ్లాట్ కొనుక్కోమంటానని చెప్పి పిలిచిచ్చేయగలడా? ఉన్నా ఆయనది కాదు, ఆయన ఇవ్వలేడు. ఆయన కొన్ని నియమాలకి లోబడి ఉన్నాడు. ఇస్తే ఎందుకు ఇచ్చాడో, ఎలా ఇచ్చాడో చెప్పాలి. ఆఖరణ మిగిలిందెంతో చెప్పాలి. పుచ్చుకుంటే ఎందుకు పుచ్చుకున్నాడో చెప్పాలి. పుచ్చుకోకూడని రీతిలో పుచ్చుకోకూడదు, ఇవ్వకూడని రీతిలో ఇవ్వకూడదు. నియమాలకి లోబడి చెప్పాలి. భూమాత తనదిగా కలిగినది తాను ఇవ్వగలిగినది. తనదిగా కలిగినది తనకి కోపం వస్తే ఇవ్వడం కాదు, ఇచ్చినది కూడా పుచ్చుకోగలిగినది. అలా కాకుండా ఉండడానికి ఆవిడ పూజ. అందుకు ఆవిడ అనుగ్రహాన్ని అపేక్షించడం. కాబట్టి వసుమతి, వసుంధర, విశ్వంభర అవి ఆవిడ పేర్లు. విశ్వం అంటే
ఏది కళ్ళకి కనపడుతోందో అది విశ్వం, ఏది కళ్ళకి కనపడదో వాడు విశ్వనాథుడు, వాడు విష్ణువు, ఆవిడ అమ్మవారు. కాబట్టి ఇప్పుడు ఆవిడే విశ్వంభర. ఈ జగత్తునంతటినీ ఎవరు భరిస్తున్నారు? ఇంతమందిని, ఇన్ని వాహనాల్ని. అందుకే ఆవిడికి గోత్ర అని ఒక పేరు. పర్వతముల చేత ఆచ్ఛాదింపబడుతుంది. అన్ని పర్వతాల్ని ఎవరు మోస్తున్నారు? ఆవిడే. అందుకని ఆవిడికి గోత్ర అని ఒక పేరు. ఆవిడికే క్షితి అని ఒక పేరు, అవని అని ఒక పేరు. అవని అంటే విష్ణువు యొక్క అంశ రాజు యందు ప్రవేశించి రాజు ద్వారా ధర్మం నిలబడేటట్టు చేస్తుంది. ధర్మము నిలబడేటట్టు చేసి పాపం పెరగకుండా చూసి ఆవిడికి ఎంతమంది ఉన్నా బరువు కాదు, పాపం పెరిగిపోతే బరువు. పాపము పెరగకుండా విష్ణువే రాజు రూపంలో వచ్చి పరిపాలన చేస్తుంటాడు. అందుకే నా విష్ణు పృథివీపతి, విష్ణువాంశ లేకపోతే పృథివీపతి కాలేడు. ఇన్ని ఐశ్వర్యాలు ఆవిడిచ్చేటట్టుగా చేసినవాడు పృథు చక్రవర్తి. అందుకని ఆయన పేరు మీద పృథ్వీ. ఆవిడ క్షమ. ఆవిడంత ఓర్పు ఉన్న వాళ్ళు ఎవరు లేరు. ఇన్నిస్తున్నా ఆవిడికి గౌరవం ఏంటి? కాళ్ళు పెట్టి ఆవిడ మీద నడుస్తాం. ఆవిడ మీద అస్తమానం పనున్నా లేకపోయినా, బస్సు ఎక్కినా ఉమ్ములే, ఆటో ఎక్కినా ఉమ్ములే, కారు ఎక్కినా ఉమ్ములే, స్కూటర్ మీద ఎడుతున్నా ఉమ్ములే. గాలికి వెనకమే ఎవరి మీద పడుతుంది? అక్కర్లేదు. మనకి నోట్లోకి వచ్చింది ఉమ్మేయడం అంతే. ఉమ్మేసినా ఆవిడ మీదే. ఇల్లు కట్టుకోవాలి, గుణపం బట్టి తవ్వినా ఆవిడ మీదే. మూత్ర విసర్జన చేస్తే ఆవిడ మీదే. మల విసర్జన చేస్తే ఆవిడ మీదే. ఆవిడెందుకు భరిస్తోంది? పసితనంలో తెలియక అమ్మ ఒళ్ళో మలమూత్ర విసర్జన చేసినా సరే పాపం వీడు పిల్లవాడు, ఇంతకన్నా వీడికి శక్తి లేదని కారుణ్యంతో కాపాడినటువంటి అమ్మ యొక్క విశాల హృదయం ఎలా ఉంటుందో అలా, అయ్యో వీడికి ఇంతకన్నా దిక్కు లేదని కాలు పెట్టి నడుస్తున్నా, ఇన్ని తప్పు పనులు చేస్తున్నా ఆవిడ తప్పులంటలేదు నా బిడ్డలని ఓర్పుతో నిలబడుతోంది. కాబట్టి క్షమా క్షితి. ఆ తల్లికే జ్యా అని ఒక పేరు. జ్యా అంటే నీ మాంసనేత్రానికి ఎన్ని భూతాలు కనపడుతున్నాయో, ఎన్ని ప్రాణులు కనపడుతున్నాయో అవన్నీ చివరికి ఇందులోకే వెళ్ళాలి. ఇంకొకటి లేదు వెళ్ళడానికి. ఆకాశంలోకి వెళ్ళవు, నీటిలోకి వెళ్ళవు, లేదా వాయువులో ఉండిపోవు. ఎక్కడికి వెళ్ళాలి? ఈ భూమిలోకే వెళ్ళిపోతాయి. ఈ భూమి స్వరూపమంతా ఏమిటంటే ఎన్ని సంవత్సరముల నుండి, ఎన్ని వేల సంవత్సరముల నుండి ఎన్ని ప్రాణులు ఇందులోకి వెళ్ళిపోయాయో. దుర్వాసన లేకుండా, ఆనవాలు లేకుండా, భయపడవలసిన అవసరం లేకుండా తనలోకి కలుపుకుంటుంది ఇన్నిటిని. జ్యా. ఆవిడలోంచే మళ్ళీ పుడుతుంది మంగళప్రదంగా ప్రాణి. ఇన్నిటికీ ఆధారభూతము ఆ తల్లే. ఆ తల్లి అందులో శక్తిగా ఉండి ఇన్నిటిని ప్రచోదనం చేస్తోంది, ఉత్పాదనం చేస్తోంది. ఆ కంటికి కనపడకుండా ఇవన్నీ చేస్తున్నటువంటి తల్లి ఉందే, వాటిని గుణములుగా ఋషి కీర్తించాడు. అప్పుడు నామములుగా వచ్చాయి. లేకపోతే భూమికి భూమి ఒక పేరు చాలుగా, ఇవన్నీ ఎందుకు అంటే అవి ఆవిడ గుణములు. ఆ గుణములు ఎక్కడి నుంచి వచ్చాయంటే వెనక ఉన్నటువంటి శక్తి యొక్క విస్ఫోటనము. ఆవిడ అనేక రకాల అనుగ్రహాలన్నిటినీ కలిపి నామాలుగా పిలిచాడు. ఇప్పుడు ఇవన్నీ నామాలు తలుచుకుంటే ఒక భక్తి ఏర్పడుతుంది. ఆ భక్తి ఏర్పడితే నిద్రపోయిన వాడు లేచినప్పుడు కాలు పెట్టలేడు. అమ్మా ఇంత గొప్పదానివి జగన్మాత, నీ మీద కాలు పెడుతున్నానమ్మా, నా బతుక్కి తప్పట్లేదు, నన్ను క్షమించు. ఒక నమస్కారం చేసి దిగుతాడు. ఇది భారతీయ దృక్పథము, ఇది భారతీయత, ఇది ఋషి దర్శనము అంటారు. ఋషి అలా దర్శనం చేసి మనల్ని అలా నడిపాడు. నడపడానికి ఆధారం భగవంతుని నుండి వినబడిన మంత్రం. అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా. ఎంత వాడుకున్నా ఐశ్వర్యం ఎందుకు తరగదు ఈ భూమిలోంచి? ఎంతుందండి? ఎవడైనా చెప్పచ్చు మొత్తం ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారు, 10, 100, 1000 అటు ఇటు వేసి ఇంతమంది ఉన్నారని చెప్పచ్చు. ఆడవాళ్ళు ఎంతమంది చెప్తారు, మగవాళ్ళు ఎంతమంది చెప్తారు, శిశువులు ఎంతమంది చెప్తారు, మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది, నిరుపేదలు ఎంతమంది, పేదలు ఎంతమంది, ఐశ్వర్యవంతులు ఎంతమంది, కరెంటు వాడుకుంటున్న వాళ్ళు ఎంతమంది, వాడుకోని వాళ్ళు ఎంతమంది, అన్ని లెక్కలు చెప్తారు. ఇందులో ఎంత పెట్రోల్ ఉంది ఎవరు చెప్తారు? వాడుకోవడం తప్ప ఎవడికి తెలిసి ఎంతుందో? ఎవడికి తెలిసి ఇందులో ఎంత బొగ్గుందో? ఎవరి యొక్క ఊహకి కానీ ఎవరి యొక్క లెక్కకి కానీ అందదు. ఎన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు. అయిపోయింది ఇక లేదన్న మాట ఆవిడందా?
ఆవిడ అనదు ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తోంది అని అడిగాడు ఋషి. అది దైవము యొక్క వాక్కు. ఎక్కడి నుంచి వస్తోంది అన్నాడంటే ఈ భూమి గొప్పతనం ఇది. అశ్వక్రాంతే, గుర్రాలు తొక్కినందువల్ల వచ్చింది. అందుకే శ్రీ సూక్తంలో అమ్మవారి గురించి చెప్తూ అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం అంటారు. ముందు గుర్రం ఎడుతోందంటారు. ఎందుకని అంటే ఒక్కొక్క ప్రాణి యందు ఒక్కొక్క విశేష శక్తి ఉంటుంది. అలా ఉంటుందా అండి అంటే నీ కంటికి దొరికితే ఒప్పుకొని, దొరుకుతుందంటే ఒప్పుకోనంటే కుదరదు. అది ఋషి దర్శనం. ఒక నెమలి ఉంది, దానికి పింఛం విప్పి నృత్యం చేసే శక్తి ఉంది. ఒక చామరీ మృగం ఉంది, భగవంతుడు కూడా ఉల్లాసం పొందేటట్టుగా చామరం వేస్తే సంతోషించగలిగినటువంటి శక్తి ఉంది. ఒక గాడిద ఉంది, బరువులు మొయ్యగలిగిన శక్తి ఉంది. ఒక గుర్రం ఉంది, దానికి ప్రత్యేక విభూతి ఏమిటి అని అడిగారు. అడిగితే యజ్ఞం చేసేటప్పుడు హోమగుండం కట్టినప్పుడు దేవతలందరూ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోవాలంటే ఆ యజ్ఞశాలలోకి వచ్చి కూర్చోడానికి వీలుగా కావలసినటువంటి మట్టి తెచ్చుకోవడానికి 2 జంతువులు ఉపయోగపడుతున్నాయి. ఒకటి గుర్రం, 2 గాడిద. ఈ రెంటికి తగలాలని చెప్పారు. అశ్వక్రాంతే అన్న మాటకు అర్థం అది. ఎక్కడ నుండి అటువంటి మట్టి తెస్తారో అక్కడికి వేదమంత్రాలతో వెడతారు. వెళ్ళినప్పుడు బ్రహ్మ, ఆధ్వర్యుడు, 3వ వాడు యజమాని, ఈ ముగ్గురు వెళ్ళి ఇక్కడ పుట్టమన్నుంది, ఇక్కడ ఎవరు మలమూత్రాలు విసర్జించి ఉండరు అన్నప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలు పఠనం చేసి ఆ మట్టిని తీస్తారు. అక్కడి నుంచి తీసే ముందు ఏం చేస్తారంటే ఒక గుర్రాన్ని తిప్పుతారు. అక్కడ గుర్రము యొక్క డెక్క తగిలితే ఆ గుర్రపు డెక్క తగిలినందుకు అందులోంచి ఐశ్వర్య ప్రదానము చేయగలిగినటువంటి శక్తి భూమి యందు ప్రవేశించి యజ్ఞవాటమునకు చేరుతుంది. దేవతలు హవిస్సును పుచ్చుకొని మళ్లీ భూమికి శక్తినిస్తారు. అందులోంచి ఐశ్వర్యం వస్తుంటుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎవరో నాకు తెలియకపోయినా నా అకౌంట్లో డబ్బేస్తే నేను వాడుకోవడంలా ఉంటుంది. దీనికి ఆధారభూతం ఏది? అశ్వక్రాంతే. ఈ భూమి యొక్క గొప్పతనం ఎక్కడున్నది అంటే గుర్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది. అందుకే పూర్వం రథము, గుర్రం వాడేవారు. ఎక్కడికైనా వెళ్ళాలి గుర్రానికి అంత గౌరవం ఎందుకు వచ్చింది అంటే గుర్రము యొక్క డెక్కల స్పర్శ చేత ఈ భూమి ఐశ్వర్యాన్ని పొందగలిగినటువంటి శక్తిని మరింత మరింత పెంచుకుంటూ ఉంటుంది. ఒక ఛార్జర్ తీసుకెళ్లి ప్లగ్ పిన్ లో పెట్టారనుకోండి, ఛార్జ్ అవుతోందా అవట్లేదా? అలా ఈ భూమి యందు ఐశ్వర్యము పెరగడానికి యజ్ఞము ద్వారా దేవతలు సంతోషించి మళ్ళీ అనుగ్రహ శక్తి పెరగడానికి కారణమైనటువంటి శక్తి గుర్రపు డెక్కల యందు ఉన్నది అని ఋషి భగవంతుని యొక్క మంత్రంగా దర్శనం చేశాడు. అందుకని గుర్రాల్ని తిప్పుతారు. అందుకే పూర్వం గుర్రాలు ఎన్ని తిరుగుతూ ఉంటే నగరంలో, ఎన్ని వీధుల్లో గుర్రాలు పరిగెడుతుంటే భూమి అంత శక్తివంతం అవుతూ ఉంటుంది, భూ సంబంధమైన ఉపద్రవములు ఉండవు అని. గుర్రం తిరిగింది, మట్టి తీసి దాన్ని తీసినప్పుడు తామరాకులో వేసి, తామరాకులో ఉన్న మట్టిని కృష్ణాజినంలో వేసి మూట కట్టి గాడిద యొక్క వెనక భాగం మీద పెట్టి తీసుకొచ్చి యజ్ఞం చేయమన్నారు ఆ మట్టి వేసి. ఎందుకని? అలా ఆయా పదార్థములకు తగిలినటువంటి కారణం చేత భూమి యొక్క శక్తి రక్షింపబడుతుంది. ఇందులోంచి ఏ ఐశ్వర్యం వస్తోందో అది రక్షింపబడుతుంది. అచలత్వము, కదలకుండా ఉండగలిగిన శక్తి పెరుగుతుంది. దేవతలు సంతోషిస్తారు. దానికి ఈ ఉపకరణములను నేను సృజించాను. ఇది భగవద్వాక్యం. దీన్ని ఋషి విన్నాడు, అది మంత్రంగా వచ్చింది. అందుకని అశ్వక్రాంతే రథక్రాంతే. రథం తిరిగితే, రథాలంటే చక్రాలతో కూడుకున్నవి, వాటిని గుర్రాలు లాగుతాయి. లాగుతున్నప్పుడు ఆ రథచక్రముల చేత ఆక్రమింపబడుతుంటుంది భూమి. ఆక్రమింపబడడం అంటే ఇక్కడి నుంచి పిఠాపురం వెళ్ళాననుకోండి రథంలో, రథచక్రముల చేత ఈ భూమి ఆక్రమింపబడిందా లేదా? అక్కడ వరకు అప్పుడే కదా నేను వెళ్ళాను. అలా రథచక్రముల చేత ఆక్రమింపబడి ఐశ్వర్య సమృద్ధిని పొందుతూ ఉంటుంది. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే. మీరిక్కడ ఒక విషయాన్ని బాగా గమనించవలసి ఉంటుంది. వేదంలో ఏదైనా ఒక విషయం చెప్తే అంత పరాకుగా ఏం చెప్పరు, కానీ మనకది అనుచానంగా సంప్రదాయంలో అలవాటుగా ఉంటుంది. దాని వెనక కారణం మాత్రం మనకి తెలియదు, మరిచిపోతూ ఉంటాం. కానీ పెద్దలైన వారిని సంప్రదిస్తే మీకు ఇప్పటికీ దేనికైనా ఆధారం వేదమే. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అది భూ సంబంధం కాబట్టి కలిపి చెప్తున్నాను. మనం భోజనం చేస్తే దేంతో పూర్తి చేస్తాం? పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని భోజనం పూర్తి చేస్తాం. అయ్యా మజ్జిగ పోయండి అన్నారనుకోండి,
అయిపోయింది భోజనం అని గుర్తు. ఒక మీటింగ్కి వందన సమర్పణం ఎటువంటిదో ఒక భోజనానికి పెరుగు కానీ మజ్జిగ కానీ వడ్డించడం అటువంటిది. ఎందుకు వచ్చింది అది? ఏ పప్పుతో మొదలు పెట్టకూడదా? పప్పుతో మొదలుపెట్టి పులుసుతో పూర్తి చేయకూడదా? లేకపోతే పెరుగు మొదట వడ్డించకూడదా? అలా వడ్డించరు. ఒకవేళ నేను ముందు పెరుగు తింటాను ఆఖరణ పప్పు తింటాను అన్నారనుకోండి, ఏమిట్రా అది? అలా తినకూడదు, ముందు పప్పు తిని ఆఖరణ పెరుగు తిందు కానీ అలా తినకూడదు అంటారు. ఎందుకు తినకూడదు అని అడిగారనుకోండి, దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏమిటి అన్నది ఋషి సమాధిలో విన్నాడు. ఎందుకు తింటారు అలా అంటే, ఒకానొకప్పుడు వృత్రాసుర సంహార కాలమునందు బ్రహ్మహత్యాదోషం చేత ఇంద్రుని యొక్క ఇంద్రియ శక్తులన్నీ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి. ఈ భూమి పుచ్చేసుకున్న ఇంద్రియ శక్తిని, అది ఇంద్రుడి యొక్క శక్తి, ఏం చేయాలి అంటే దాన్ని లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది పైకి. అంత శక్తి తాను ఉంచుకోలేక లతలుగా వృక్షములుగా పెరిగితే వాటిని క్షీరధారలు ఒలికేటటువంటి జంతువులు తినడం మొదలుపెట్టాయి. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఇలాంటివన్నీ తిన్నాయి. ఇంద్రుడు ప్రజాపతిని అడిగాడు, అది నా శక్తి. ఒకప్పుడు దేవతల కోసం వృత్రాసుర సంహారం చేసినప్పుడు నా శక్తి అంతా కూడా ఇంద్రియ శక్తి భూమిలోకి వెళ్ళిపోయింది. అది బ్రహ్మహత్య కాబట్టి. వెళ్ళిపోయిన దాన్ని భూమి లతలుగా వృక్షములుగా విడిచిపెట్టింది. దాన్ని పశువులు తింటున్నాయి. నా శక్తి నాకు కావాలిగా, మరి ఇప్పుడు దేవలోకాన్ని లోకాల్ని రక్షించాలంటే అందుకని నా శక్తి నాకు ఇప్పించమని అడిగాడు. ప్రజాపతి అన్నాడు, హోమమునందు పాలు హోమం చేయండి అన్నాడు. హవిస్సుగా మళ్ళీ ఇంద్రుడికి ఎడతాయి. ఇంద్రాయ స్వాహ అని చేయండి అన్నాడు. చేశారు. ఇంద్రుడు అన్నాడు, నాకు శక్తిగా పరిణమించట్లేదు, బరువుగా ఉంది పాలన్నీ తాగితే, ఇంకొక మాట ఏర్పాటు చేయి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అయితే నేను ఇంకొక పని చేస్తానని తోడు పెట్టువారు అని ఒక వర్గాన్ని నిర్ణయం చేశాడు. అప్పటి వరకు పెరుగు లేదు లోకంలో. ప్రజాపతి పాలని పెరుగుగా మార్చుట అంటే దానికి మళ్ళీ ఒక నియమం చేశాడు. నేను చెప్తున్నది వేదంలో చేసమండి, ఏదో నా సొంత కథ పెట్టకథ చెప్తున్నాను అనుకోకండి మీరు. నేను వేదంలో ఉన్న విషయం చెప్తున్నాను. పాలని పెరుగుగా ఎలా మార్చవచ్చు ఆయన కొన్ని విధానాలు చెప్పాడు. సోమలతని పాలలో కానీ వేస్తే, అది తోడుకుంటే, ఆ పెరుగు అగ్నిహోత్రంలో హవిస్సుగా ఇస్తే సోముడు ప్రీతి పొంది ఇంద్రియ శక్తిని పొందుతాడు. ఒకవేళ పాలు తీసుకొచ్చి తోడు పెట్టేటప్పుడు స్థూలబదరి అంటే లావుగా ఉండేటటువంటి రేగుపండు, పెద్ద రేగుపండు తీసుకెళ్లి పాలలో వేసి తోడు పెట్టి హోమం చేస్తే రాక్షసులు ఇంద్రియ శక్తిని పొందుతారు. ఒకవేళ అందులోకి తండులములు అంటే ఔషధులు, మనం వ్రతం అవి చేసేటప్పుడు బియ్యం పోస్తామే, ఆ తండుల రాసి కొద్దిగా తీసుకుని పాలలో వేస్తే పాలు తోడుకుంటే, వాటితో హోమం చేస్తే విశ్వే దేవతలు ప్రీతి చెందుతారు. పాలలోకి పుల్లటి మజ్జిగ కొద్దిగా వేసి తోడు పెట్టి తింటే మనుష్యులు బలవంతులవుతారు. పాలలోకి పెరుగు వేసి తోడు పెట్టి తోడుకున్న పెరుగు హోమంలో వాడితే ఇంద్రుడికి శక్తి కలుగుతుంది. ఇంద్రుడికి శక్తి కలిగితే మనందరికీ శక్తి కలుగుతుంది. వేదంలో ఇంద్రుడు వేరు, అందరూ రక్షింపబడతారు. అందుకే హనుమ ప్రయాణం ప్రారంభిస్తూ కూడా ఇంద్రుడికి నమస్కారం చేస్తారు. ఆ ఇంద్రుడి యొక్క బలం పెరగాలి అంటే పెరుగుతో హోమం చేయండి అన్నాడు. ఇప్పుడు పెరుగుతో చేశారు. నాకిప్పుడు ఇంద్రియ బలం కలిగింది, పెరుగుతోనే చెయ్యండి అన్నాడు. అందుకని ఏం చేస్తారంటే హోమం అంతా పూర్తి చేసేటప్పుడు ఇంద్రుడి పేరు చెప్పి పెరుగుతో పూర్తి చేసే అలవాటు వచ్చింది. అందుకే సౌభాగ్య వస్తువుల్లో కూడా ఆవు పాలు పెరుగుగా మారితే అది ఇస్తే దానివల్ల సౌభాగ్య వస్తువు అని భాస్కరరాయల వారు నిర్ణయించడానికి కారణం ఇక్కడే ఉంది. అందుకు పెరుగు ఆ స్థానం వచ్చింది. అందుకని భోజనం ఏమిటి? యజ్ఞం. అది నిశ్శబ్దంగా తింటాం. నిశ్శబ్దంగా తింటున్నప్పుడు లోపల ఉన్నటువంటి అగ్నిహోత్రం ఒకటి ఉంది. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. ఇక్కడే ఉన్నాడు. ఒకవేళ ఉపనయనం అవలేదు, బెంగేం లేదు, ఈ ఒక్క శ్లోకం చదువుకుని మౌనంగా భగవన్నామని చెప్తూ భోజనం చేశావు. ఇప్పుడు ఆ భోజనం చేస్తే అది యజ్ఞం అయింది. యజ్ఞం దేంతో పూర్తి చెయ్యాలని చెప్పాడు ప్రజాపతి? పెరుగుతో చేస్తే ఇంద్రుడికి శక్తి పెరుగుతుంది. ఇంద్రుడికి శక్తి పెరిగితే నీకు ఇంద్రియ శక్తి పెరుగుతుంది. ఇంద్రియ శక్తి పెరిగితే 10 మందికి ఉపయోగపడతావు, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటావు. అందుకని పెరుగుతో భోజనం పూర్తి చేయడం యజ్ఞం కాబట్టి. అంతే తప్ప పెరుగుతో మొదలెట్టి పప్పుతో పూర్తి చేయరు. పప్పుతో మొదలెట్టి పెరుగుతో పూర్తి చేస్తారు. ఇప్పుడు ఎక్కడదది? భూమికి సంబంధించిందే. భూమి నుండి మళ్ళీ భూమిలో పడిపోయిన ఇంద్రుడి ఇంద్రియ శక్తిని ఇంద్రుడికి చేర్చడానికి మార్గాన్ని సువ్యవస్థితం చేసింది.
ఆ ప్రజాపతి యొక్క శక్తి అదే అమ్మవారు. ఈ కదలికలన్నిటినీ కలిపి ఈ సమాహార స్వరూపాన్ని అమ్మవారు అని పిలుస్తారు, పరదేవత అని. కాబట్టి అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా, ఇంత ఐశ్వర్యము ఈ భూమిలో ఎలా ఉంది? విష్ణుక్రాంతే, ఇది విష్ణువు చేత ఆక్రమింపబడింది. ఎప్పుడు అంటే వామనమూర్తి రూపంలో వచ్చి బలిచక్రవర్తి దగ్గర 3 అడుగులు దానం అడిగినప్పుడు ఇంతంతైవటుడింతయై వరియుతానింతయ్య భోవీధిపై అంతై తోయిత మండలగ్రమణ కల్లంతై ప్రభారాశిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి అయి పెరిగిపోయాడు కదా మహానుభావుడు. అప్పుడు ఈ భూమినంతటినీ తన పాదం పెట్టి కొలిచాడు. ఈ భూమి విష్ణువు యొక్క పాదము చేత ఆక్రమింపబడింది కాబట్టి భూమికి ఐశ్వర్యం వచ్చింది. ఇంత శక్తిని నిలబెట్టుకుందంటే విష్ణువారాధన చేత భూమి యొక్క శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా విష్ణు సంబంధమైంది కానీ ధర్మ సంబంధమైంది కానీ పూర్తి చేశారనుకోండి, అందరూ కలిసి సభలో ఏమని చెప్పి పూర్తి చేస్తారంటే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని గట్టిగా అంటారు. విష్ణువు యొక్క బలము పెరుగుగాక అని అందరూ కలిపి చెప్పి పూర్తి చేస్తారు. రామాయణం పట్టాభిషేకం చెప్పేస్తే బలం విష్ణోహో ప్రవర్ధతాం అని పూర్తి చేస్తారు. విష్ణువు బలం పెరిగితే భూమి యందు ఐశ్వర్యం పెరుగుతుంది. భూమి యందు ఐశ్వర్యం పెరిగితే మనందరం సంతోషంగా ఉంటాం. కాబట్టి ఆమె వసుంధర. ఆ శక్తి ఉన్నదే భూదేవతకు, ఆ శక్తి ఏది ఉన్నదో అదే పరదేవత. కాబట్టి అటువంటి తల్లి, అటువంటి ఐశ్వర్య ప్రదాత, అలా మనని నిలబెట్టగలిగిన అమ్మ, మనని చివరికి తన కడుపులోకే చేర్చుకోగలిగినటువంటి తల్లి, ఆమె యొక్క భాగ్యమునకు కారణము అశ్వక్రాంతే రథక్రాంతే విష్ణుక్రాంతే వసుంధర. అటువంటి తల్లి నేనేం చేస్తుంటాను అంటే ప్రతిరోజు నీకు నమస్కరిస్తాను. రక్షస్వమాం పదే పదే. అందుకని ఈ శ్లోకాన్ని మంత్రరూపంగా ఉన్నదాన్ని శ్లోక రూపంగా అమ్మవారిని ఉద్దేశించి ఒకసారి చెప్పుకుంటాడు. అమ్మా, అటువంటి తల్లివి నువ్వు. ఆ తల్లి నీకు నేను నమస్కరిస్తున్నాను. నువ్వేం చేస్తావు? రక్షస్వమాం, నన్ను పదే పదే మళ్ళీ 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 మళ్ళీ. ఎందుకని? పొరపాట్లు చేయడం నా వంతమ్మా. ఎక్కడ నడిస్తే జారి పడిపోతానో అక్కడికి ఎడతాను. అప్పుడు కలుక్కుని ఏ చట్టం విరిగిపోకుండా అమ్మ పిల్లాన్ని పొదివి పట్టుకున్నట్టు అమ్మా నన్ను పట్టుకో. నేను ధర్మం నుండి జారిపోకుండా నన్ను ధర్మంలో నిలబెట్టు. భక్తి నుండి జారకుండా భక్తిలో నిలబెట్టు. నీ మీద ఉండి, నీ మీద పెరిగి, నీ మీదే నివసించి, నీలోనే తిరిగి, నీలోనే కలిసిపోతాను. కాబట్టి అదంతా నువ్వు సంతోషించేటట్టుగా బతకాలి తప్ప నీకు బరువయ్యేటట్టుగా బ్రతకకుండా అమ్మా నన్ను అనుగ్రహించు. ఇది అడగడం కోసమని ప్రతిరోజు ఈ మంత్రాన్ని శ్లోక రూపంలో భూదేవి ముందు విజ్ఞాపన చేస్తారు. ఇది విజ్ఞాపన చేయడంలో ఇప్పుడు మాంసనేత్రమునకు మాత్రమే ద్యోతకమయ్యేది కనపడుతోందా? భగవత్ప్రోక్తమైనటువంటి విషయం ఋషిముఖం గుండా వచ్చి మీకు ఐశ్వర్య ప్రదానం చెయ్యగలిగినటువంటి భూశక్తి ప్రవర్ధకమైనటువంటి విషయం మీకు ద్యోతకమవుతోందా? ఇది ఋషిప్రోక్తమైన విషయాన్ని ఆధారం చేసుకుని పరదేవత యొక్క ఆరాధన చేయుట అన్న మాటకు అర్థం. కాబట్టి అలా భూదేవతని ప్రార్థన చేస్తాం. ఈ భూదేవతని ప్రార్థన చేసి ఊరుకోం. ఆవిడ పట్ల ఎన్నో అపచారాలు చేశాం. ఈ అపచారములు క్షమించి ఆవిడ మనని అనుగ్రహించాలి అని మృత్తికా స్నాన మంత్రములు ఉంటాయి. స్నానం చేసేటప్పుడు కొద్దిగా మట్టి తీసి తల మీద వేసుకోవడం గాని, ఒంటి మీద వేసుకోవడం గాని. అంటే పూర్వం ఇలా స్నానాల గదులుంటాయి, గదుల్లో గొట్టాలుంటాయి, గొట్టాల్లో నీళ్లు వస్తాయని ఊహించని కాలం కాదు. మజ్జనం తలముంచుతారని. అందుకని ఏటి ఒడ్డున, నది ఒడ్డున, నూతిగట్టున స్నానం చేస్తారు అని ఊహ చేసి చెప్పినటువంటి విశేషాలు. వాటికి దూరం అయిపోవడమే కలిపురుషుని యొక్క ప్రభావం. రక్షణ హేతువులు పోతూ ఉండడం. అందుకని భూదేవత దగ్గరికి వెళ్ళి భూమితో ఒక మాట అంటారు. అమ్మా, నువ్వు నన్ను ప్రధానంగా మన్నించవలసినటువంటి విషయం ఏమిటో తెలుసా? నేను పదునైనటువంటి సాధనాలతో నిన్ను తవ్వుతూ ఉంటాను, ఖననం చేస్తూ ఉంటాను. ఆ తవ్వుతున్నప్పుడు నీకు ఎంత బాధ కలుగుతుందో, ఎంత నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుందో. మృత్తికేహననే పాపం యన్మయా దుష్కృతం కృతం. నేను చేస్తున్నటువంటి పరమ దుష్టమైన పని ఏది అంటే
మృత్తికాహననే పాపం. ఆ మృత్తికని, ఆ మట్టిని, ఆ భూమిని గుణపాలు పెట్టి తవ్వడం, పార పెట్టి కొట్టడం, తౌగాలు పెట్టి కొట్టడం, పాదాలతో తన్నడం, మట్టిని నిష్కారణంగా గొయ్యి తీయడం, మట్టిని వేళ్లతో కెలకడం. అందుకే కొన్ని తిథులలో అసలు భూమిని ముట్టుకోరు. భూమిని ముట్టుకోరంటే ఏ ఆయుధంతో భూమిని చెనకరు. ఇన్ని చేస్తున్నానమ్మా, మరి ఇవన్నీ దోషాలు కావు అమ్మ విషయంలో? కాబట్టి మృత్తికేహననే పాపం జన్మయా దుష్కృతం కృతం. నువ్వెవరు? మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అమ్మా, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మము చేత తీసుకుని రాబడినటువంటి రూపానివి. నువ్వు కాశ్యపేనాభిమంత్రిత, నాకు చెందిన దానివి కావు. అమ్మా, నువ్వు అనుగ్రహించావు కాబట్టి బతుకుతున్నాను నీ మీద. అసలు ఎవరిది ఇది? ఇది ఋషిది. ఈ భూమి మనుష్యులదు కాదు. ఈ భూమికి యజమాని ఎవరు అంటే కశ్యప ప్రజాపతి. అందుకని కాశ్యపి అని దానికి పేరు. అందుకే మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత అన్నాడు ఋషి. ఎందుకని? పరశురాముడు ఈ భూమినంతటినీ గెలిచేశాడు. అప్పుడు క్షత్రియులందరినీ ఓడించినప్పుడు ఈ భూమి పరశురాముడిది అయిపోయింది. పెద్ద యజ్ఞం చేశాడు పరశురాముడు. చేసినప్పుడు ఈ భూమినంతటినీ ధారబొయ్యాలన్నాడు. దానికి తగిన బ్రహ్మవేత్త దొరకద్దు. కశ్యప ప్రజాపతిని పిలిచి కశ్యప ప్రజాపతికి దానం చేసేశాడు. ఇదన్నమమా అని నీళ్లు విడిచిపెట్టాడు. విడిచిపెడితే కశ్యప ప్రజాపతి పుచ్చుకున్నాడు. ఈ భూమి కశ్యప ప్రజాపతిది, దానం పుచ్చుకున్నాడు. కాబట్టి కాశ్యపి ఆయన అన్నాడు, నువ్వు నాకు దానం చేసేశావు, దానం చేసేసిన దాన్ని ఇక నువ్వు అనుభవించకూడదు, దోషం వస్తుంది. కాబట్టి నువ్వు ఈ భూమి మీద ఉండకెళ్ళిపో అన్నాడు. మరి ధర్మం నిలబడద్దు. మళ్ళీ ఆయన్ని అనుమతిస్తే, నాకు మీరు పంచల్సాప్ ఇచ్చారనుకోండి, వెంటనే మా ఇంటికి వచ్చి రేపోసారి కట్టుకి ఇచ్చేస్తాను, నాకు ఇవ్వండి అన్నారనుకోండి, ఇంకేం దానం అది? కశ్యప ప్రజాపతికి ఇచ్చేసిన తర్వాత పరశురాముడు ఎలా ఉంటాడు? అక్కడ ఉండడం కుదరదిక. అందుకని వేరే భూమికి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఉండద్దు అన్నాడు. అంటే ఆయన ఇప్పుడు సహ్యాద్రి పర్వతం మీద నిలబడి సముద్రుణ్ణి పిలిచి అడిగాడు, నేను ఉండడానికి భూమి కావాలి కాబట్టి నాకు భూమి నిమ్మన్నాడు. అంటే సముద్రుడు భయపడ్డాడు. అసలే పరశురాముడు గండ్రగొడ్డలతో చీల్చేస్తాడు, ఇంతమంది క్షత్రియుల్ని చంపాడు. నేను ఎక్కువిస్తే అంతెందుకంటావేమో, తక్కువిస్తే ఏం అంత తక్కువ ఇచ్చావంటావేమో, రెండూ భయమే. నువ్వే బాణం వేయి, ఎక్కడ పడితే అక్కడ వరకు నేను వెనక్కి వెళ్ళిపోతానన్నాడు. నాలో ఉన్న భూమి నీకు ఇచ్చేస్తాను. అప్పుడు బాణం వేశాడు. అది ఎక్కడ పడిందో అక్కడ వరకు సముద్రం వెనక్కి వెళ్ళింది. ఆ సముద్రం వెనక్కెడితే వచ్చిన భూములు ఏమున్నాయో వాటిని పరశురామ భూములు అంటారు. ఇప్పటికే కర్ణాటక, కేరళ వైపు ఉన్నటువంటి ప్రఖ్యాత క్షేత్రాలు పరశురామ క్షేత్రాలు అంటారు. కారణం అదే. కాబట్టి భూమి అంతా ఎవరిది? పరమేశ్వరుడిది. పరమేశ్వరుడు పరశురామావతారంగా వచ్చినప్పుడు ఎవరికి ఇచ్చాడు? కశ్యప ప్రజాపతికి ఇచ్చాడు. నాకు చెందిన దానివి కావు, కానీ ఋషి అనుగ్రహించాడు. ఒరే, ఋషి ధర్మాన్ని మీరు పాటించండి, భూమి బాగుంటుంది, మీరు బాగుంటారు, తరిస్తారు, కాబట్టి ఉండండి భూమి మీద నన్ను అనుగ్రహించాడు. నేనేం చేస్తున్నాను? తెల్లవారి లేస్తే చేసేదంతా నిన్ను ఇబ్బంది పెట్టడమే. మృత్తికే హననే పాపం జన్మయా దుష్కృతం కృతం మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభిమంత్రిత. అటువంటి తల్లి, నువ్వు నన్ను అనుగ్రహించు. ఎలా అనుగ్రహించాలి? నాకు కావలసినంత పుష్టిని అనుగ్రహించు. పుష్టి అంటే లోపల బలాన్ని ఇయ్యి, మనసుకి తేజస్సుని ఇయ్యి, బయట ఐశ్వర్యాన్ని ఇయ్యి. అలా ఎందుకు ఇవ్వాలి? కై సర్వే ప్రతిష్ఠితం, నీ యందు సర్వము ప్రతిష్ఠింపబడింది, నీ యందు లేనిదేదీ లేదు. ఇందాక చెప్పే కదా వసుంధర అన్న మాటకు అర్థం, అన్నీ నీ యందే ఉన్నాయి. అటువంటి తల్లి, మృత్తికే దేహి మే తుష్టిం, ఓ భూమి నాకు తుష్టినియ్యి, ఇచ్చి అన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నన్ను అనుగ్రహించు. అందుకే ఋషి దర్శనము అన్న మాటే అంత గొప్పగా ఉంటుంది. మీరు చూడండి, శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఉంటుంది, అది భూసంబంధం. అమ్మవారికి గంధం అలంకారం చేసేటప్పుడు ఆ మంత్రం చెప్తుంటాం, గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం అని. ఆ మంత్రం అమ్మవారికి గంధం అలదడానికి వాడతాం కానీ అసలు ఆ మంత్రం ఎవరిదో తెలుసా? భూదేవతకి సంబంధించింది. ఋషి దర్శనం చేశాడు. గంధద్వారాం దురాదర్శాం. మనకి పంచతన్మాత్రలను ఉంటాయి, పృథివీ ఆపస్తేజో వాయురాకాశాలను ఆశ్రయించి శబ్ద స్పర్శ రస రూప గంధములు ఉంటాయి. వాసన ఎక్కడుంటుంది అంటే భూమిలో ఉంటుంది. వాసన అన్నదంతా భూమికి చెందినది. ఉంది కాబట్టి అక్కడ మల్లెతీగ పెట్టాననుకోండి, మల్లెతీగ నుంచి వచ్చిన పువ్వు అంత సౌరభంతో ఉంటుంది. జాజి పువ్వు
జాజి సౌరభంతో ఉంటుంది. అది ఎందులోంచి వచ్చింది? భూమిలోంచి వచ్చింది. జాజి తీగకి ఒక మామిడి పండు పండింది అనుకోండి, దాని వాసన ఒకలా ఉంటుంది. ఓ పనస పండు పండింది అనుకోండి, దాని వాసన ఓలా ఉంటుంది. మామిడి పండు దాచచ్చు, పనస పండు దాచలేము. దేని వాసన దాని. వాసనలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. ఓ భూమి, గంధము నీది. గంధం అంటే వాసన. గంధద్వారాంధురాదర్శాం. అమ్మా, నువ్వు కదిలేటట్టు చేసే శక్తి నాకు లేదు. ఇది నీ యొక్క గొప్పతనం. భూమి కదిలిపోయేటట్టు, అంటే భూమి అంతా కదిలిపోయేటట్టు చెయ్యగలిగిన సాధనము లోకమునందుండదు. ఎందుకని? అది మహాపాపకర్మ కనుక ఈశ్వరుడు అంగీకరించలేదు. అటువంటి సాధన ఉండదు ఎక్కడైనా. అంతే, భూమి కదిలేటట్టుగా ఏదీ చేయకూడదు. అందుకే చిన్నతనంలో మాట అనేవారు మాకు, ఎందుకురా నీకు చెప్పులు చప్పుడవుతాయి నడిస్తే అనేవారు. అంటే గబగబా నడిచి చెప్పులు టప్ 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 చప్పుడు రాకూడదు. నడిచి వెడుతూ ఉంటే పదఘట్టనము వినపడకూడదు. అంటే భూమి యొక్క అదురు వినడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా నడవాలి. కాబట్టి అమ్మా, నిన్ను నేను కదపగలిగిన వాడను కాను, అటువంటివి చెయ్యకూడదు నేను. పైగా సమస్త భూతములు నీ నుండే వచ్చాయి, నువ్వే తల్లివి అన్నిటికీ. అన్నిటికీ తల్లి నువ్వే. ఇది అసలు ఋషి దర్శనంలో అమ్మవారిని చూడ్డము అన్న మాటకు అర్థం ఇది. ఇది నా దేశానికి తప్ప ఎక్కడా లేదు. నా అంటే మన, ఆ సంతోషంలో మాట అంటానంతే. ఈ సృష్టి అంతా ఎలా రావాలి? జరాయుజములు. జరాయుజములు అంటే మావి చేత పుట్టాలి. మావి చేత ప్రాణి పుట్టాలి. అది ఎక్కడ ఉంటే పుడుతుంది? ఓ ఆవుకి దూడ పుట్టాలి, మావితో పుట్టాలి. అది ఎక్కడ నిలబడుతుంది? ఎక్కడ తింటుంది? ఎక్కడ ఈంటుంది? భూమి మీదే. కాబట్టి జరాయుజములన్నీ నీలోంచే పుట్టాలి. అలాగే అండజములు, గుడ్డులోంచి వచ్చేవి. పక్షులు, పాములు, వీటి పిల్లలు గుడ్డులోంచి వస్తాయి. గుడ్డులోంచి వచ్చేవన్నీ ఎక్కడ ఉండాలి? అది ఆకాశంలో ఎగరచ్చు. పుట్టడం మాత్రం భూమి మీదే పుట్టాలి. గుడ్డు ఆకాశంలో పెట్టదు, అది భూమి మీద పెడుతుంది. చెట్టు మీద ఎక్కడో పెడుతుంది. కాబట్టి భూమిలోంచే వచ్చాయి జరాయుజములు, అండజములు. ఉద్భుజములు, భూమిని చీల్చుకు పైకొచ్చేవి. చెట్లన్నీ ఎక్కడి నుంచి పుట్టాలి? లతలోను భూమిలోంచే పుట్టాలి. అంతే తప్ప గాలిలోంచి, నిప్పులోంచి, నీటిలోంచి రావు. భూమిని చీల్చుకుని పైకొస్తాయి. కాబట్టి ఉద్భుజములు, స్వేదజములు, నల్లులు, పేలు చెమటలోంచి పుడతాయి. చెమట ఎక్కడ ఉంటుంది? పృథివీ తల మీదే ఉంటుంది. తల పృథివీ స్వరూపం. ఇలా అంటే మట్టి ఉంటుంది అందులో. పైగా మట్టి మీద నేను నిలబడితే కదా నా ఇక్కడ చెమట పట్టడం. కాబట్టి ఆ మట్టి తిని మట్టి మీద ఉన్నవాడికి ఎప్పుడో ఒకసారి గంట విమానం ఎక్కి నేను ఎప్పుడో అక్కడే ఉంటానండి అంటే ఎలా కుదురుతుంది? భూమి మీదేగా ఉంటున్నావు. కాబట్టి అదైనా కాసేపు ఆగి భూమి మీదకే రావాలి. అంటే అలాగే ఉండిపోతానంటే ఎలా కుదురుతుంది? ఎక్కడ పడిపోతుంది? అది కిందకే రావాలి అది కూడా. కాబట్టి ఇప్పుడు జరాయుజములు, అండజములు, ఉద్భుజములు, స్వేదజములు అని 4 రకాలైనటువంటి ప్రాణులన్నీ ఎందులోంచి వచ్చాయి? భూమిలోంచి వచ్చాయి. భూమిలోంచి వచ్చినప్పుడు అందరికీ తల్లి ఆవిడైతే నేనేమని అడగాలి? నేను బాగుండాలని అడగాల? అందరూ బాగుండాలని అడగాల? నా కుటుంబం అంటే వసుధైవ కుటుంబకం. ఇదంతా నా కుటుంబం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భావన? ఇదిగో ఈ మంత్రంలోంచి వచ్చింది. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. అమ్మా, అందరం నీ బిడ్డలమమ్మా. అందరం నీ బిడ్డలం కాబట్టి ఏమంటాం? శం ద్విపదే, శం చతుష్పదే. ఇప్పుడు రేపు పొద్దున్న నుంచి శారదా నవరాత్రులు పూజలు చేస్తాం 5వ తారీఖు నుంచి. చేస్తే నేను ఒక్కడనే బాగుండాలంటావా? అవశ్యాని శరీరాని, అందరి డబ్బు నాకే రాని అంటానా? అనను. అందరూ బాగుండాలి. శం ద్విపదే, 2 కాళ్ళున్న వాళ్ళందరూ బాగుండాలి. అంటే మనుష్య కోటి అంతా. శం చతుష్పదే, 4 కాళ్ళున్న ప్రాణులన్నీ బాగుండాలి. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు, దూడలు ఎందుకు బాగుండాలి? వాటిని నేను కోసుకు తినడం కోసమని కాదు. అవి నేను ఒక అమ్మ కడుపునే పుట్టాం. ఎవరా అమ్మ? ఈవిడే. అందుకని అవన్నీ నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, అన్నీ మా కుటుంబం. అందులో మళ్ళీ నా దేశం, మా ఊరు కూడా ఉండదు. శం ద్విపదే. ఈ భూమండలం మీద 2 కాళ్ల వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ సుఖంగా ఉండాలమ్మా. భూమి అంతా తల్లి అయితే అందరూ మన అన్నదమ్ములు కారండి. అంతే తప్ప ఎవరో కొంతమందే మా అన్నదమ్ములన్న మాట ఈ విశ్వాసమునందు లేకపోవడానికి కారణము ఋషి యొక్క దర్శనము. అందుకు రుణపడ్డాం మనం ఋషికి.
కాబట్టి అమ్మా గంధద్వారాంధురాదరుషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వజే శ్రియం. శ్రియం సమస్త ఐశ్వర్యము దేని ఎందున్నది? నీ ఎందే ఉన్నది. నువ్వు ఇవ్వలేనిది, నేను పొందలేనిది లేదు నీ యందు. అంత శక్తి నీ యందున్నది. ఇక్కడ మీరు ఒక మాట అడుగుతారన్న నాకు తెలుసు, ఏమండి అలాగైతే ఆరోగ్యం ఇస్తుందా, సంతానం ఇస్తుందా భూమి? సంతానం ఇస్తుంది భూమి అంటే సంతానం లేని వాళ్ళు కొంతమంది ఎందుకుంటారు? ఉండకూడదుగా. మరి అలా ఎందుకు ఇచ్చింది? ఆ మంత్రం ఎలా వచ్చింది? దాని అర్థం శ్రియం, అన్నీ ఆవిడలోంచి వస్తాయి అంటే నువ్వు వేదాన్ని నమ్మి అన్వయం చేసుకోవడంలో ఉంటుంది. అందుకే ఆవిడ ఏమిచ్చిందంటే, ఒకవేళ ఎక్కడైనా ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా అమ్మ అవ్వాలి అన్న కోరికలో ఎక్కడైనా కొద్దిగా సమస్య ఏర్పడితే గత జన్మలలో చేసుకున్న పాపమేదో బాధ పెడుతోందని గుర్తు కదూ, అది పోవడానికి భూమియే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని సృష్టించింది అని చెప్పింది వేదం. ఏమిటది? సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే దూర్వాదు స్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గరికతో పూజ అంటారు. ఎందుకని? దూర్వా అన్న మాటకు అర్థం ఏమిటంటే సమస్త పాపములను ముట్టుకున్న మాత్రము చేత నశింపచేయగలిగినది. అది ఎలా ఉంటుంది? అది గరిక. గరిక అంటే భూమి ఇలా పైకి లేస్తే గరిక అనరావు, భూమి మీద పాకాలి. అది ఎలా పాకాలి? మళ్ళీ గరిక అంటే ఏమంటే మా పెరట్లో ఇలా లేచింది అది గరికేనా అండి అని అడగకూడదని స్పష్టంగా చెప్పాడు ఋషి. కాండాత్ కాండాత్ పరోహంతి పరుష పరుషప్పరి అన్నాడు. కాండాత్ కాండాత్ పరోహంతి అంటే అది పాకుతున్నప్పుడు మొదట ఓ చిన్న పిలక పుడుతుంది, భూమికి అడ్డంగా పెడుతుంది. అక్కడ వేళ్లు పెట్టి మళ్ళీ భూమిలోకి ఎడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది. అక్కడ మళ్ళీ వేళ్లు పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్లు పెడుతుంది, మళ్ళీ కొంచెం ముందుకెడుతుంది, మళ్ళీ వేళ్లు పెడుతుంది. కాండాత్ కాండాత్ పరోహంతి అలా వెడుతూ ఇక్కడ తాతగారు ఇక్కడ ముందు పెళ్ళయింది. నన్నే తీసుకోండి, ఉదాహరణకి మీకు అర్థం అవడానికి చెప్తాను. నాకు పెళ్ళయింది, నేను మా ఆవిడ. అక్కడ ఏమైంది? మొట్టమొదట వేళ్లు ఉంచుకున్నటువంటి గరికె మొక్క, గరికె. కొంచెం ముందుకెళ్ళాను, నాకో కొడుకు, వాడికి పెళ్లి చేశాను, వాడికో కొడుకు. అక్కడ వాడు వేళ్లు ఉంచుకున్నాడు, వాడు తండ్రి, నేను తాత. వాడు తండ్రి, వాడికో కొడుకు, ఆ కొడుక్కి పెళ్ళయింది, వాడికో కొడుకు పుట్టాడు, నా కొడుకు తాత, నేను ముత్తాత, వాడు తండ్రి. ఇప్పుడు ఏమవుతోంది వంశం? ఒకడు కొడుకు, తర్వాత తండ్రి, తర్వాత వాడు తాత. ఇది ఎక్కడికక్కడ వేళ్లు పెట్టుకుని ఎడుతున్న గరికె. ఇదే ఈశ్వర శక్తి. ఇది అలా నువ్వు పొందడానికి సుఖం అడ్డొచ్చింది ఏదుందో ఆ పాపం పోగొట్టడానికి అది భూమి మీదకి వచ్చింది. దాన్ని ముట్టుకో, దాన్ని తల మీద పెట్టుకో, మృత్తికతో కలిపి ఈ మంత్రం చెప్పి స్నానం చేయి. అది ఎంత పని చేస్తుంది? కేవలం సంతాన విషయంలో కాదు, దుస్వప్ననాశిని. నమ్మకం ఉండి చేయి, దుస్వప్న దోషం పోతుంది దాన్ని వెళ్ళి ముట్టుకుంటే. నేను అప్పుడప్పుడు ఎప్పుడైనా పీడకలు వస్తే ఒకసారి పొద్దున్న నడవడానికి వెళ్ళినప్పుడు కాసేపు అది ఎక్కడుందో చూసుకుని ఒకసారి ముట్టుకుంటూ ఉంటాను. కాబట్టి సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగం హరతు మే దూర్వాదు స్వప్ననాశిని. కాండాత్ కాండాత్ పరోహంతి పరుష పరుష పరి అని అది సహస్రేణ శతేనచ. ఇప్పుడు అది అలా పాక్కుంటూ వెళ్ళింది. ఇక్కడ మొదలెట్టి ఆ గరిక అక్కడ వరకు ఉంది. ఇప్పుడు అది ఎన్నిసార్లు వేళ్లు ఉంచుకుంది? అనంతం. ఆశీర్వచనం చేశారనుకోండి, ఆచంద్రతారార్కం వంశాభివృద్ధిరస్తు. 3 తరాలు 4 తరాలు 5 తరాలు 6 తరాలు గుర్తుంటుంది. మొన్న మచిలీపట్నం వెడితే ఉపన్యాసాలకు ఎవరో ఒక ఆయన నన్ను ఆయనతో తీసుకెడుతూ వరుసగా టకటకటకటకటక వాళ్ళ తండ్రి గారు, తాతగారు, ముత్తాతగారు, ఆ పైన 6 పేర్లు చెప్పారు. నేను తెల్లబోయిన, అయ్యబాబా ఇదేంటండి ఈ రోజుల్లో ముగ్గురినే చెప్పట్లేదు, ఎవరు మీరు ఇంతమందిని చెప్పారన్నాను. అయ్యయ్యో వాళ్ళని తలుచుకోపోతే ఎలాగండి, వాళ్ళందరూ కట్టిన ఇల్లు అన్నాడు ఆయన. పైగా ఓ ఇల్లు చూపించి నేను ఆయనకు నమస్కారం రా బాబు, మనసులో ఇంత గౌరవం ఈ రోజుల్లో ఉన్నవాడు మహానుభావుడు, నిజంగా ఈయనకి నమస్కారం చేయవలసిందే మనసులో అనుకున్నాను. కాబట్టి అలా ఊంచుకుంటూ వెళ్ళిపోయింది గరిక. ఎంత దూరం వెళ్ళిపోయింది ఏమో, ఎన్ని తరాలు. ఇది ఎక్కడ ప్రారంభం? ఋషి దగ్గర మొదలు చెప్తావు అంతే, చివర ఉండకూడదు. అందుకే ఏ ఋషి
సంతానంలో నువ్వు వచ్చావు, అక్కడ ప్రారంభం చేస్తారంతే. ఆత్రేయసార్చనాన సావాస్వాత్రయ ఋషయ్య ప్రవరాన్విత ఆత్రేయస గోత్ర ఆపస్తంభ సూత్ర కృష్ణ యజుశాఖాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభోభివాదయే అంతే. అక్కడ మొదలైంది, అంతం ఉండదు. ఆచంద్రతారార్కం, చంద్రుడు తారకలు ఉన్నంతకాలం నా వంశం అలా ఉంటుంది అని. ఇది భూమి యొక్క గొప్పతనం. అందుకని వసుంధర. ఎవరిచ్చారు ఇవన్నీ? అమ్మవారే. వేదంలో ఇంకో చమత్కారం ఉంది. అసలు ఒక్కొక్క కాలమునందు ఒక్క విశేషానుగ్రహాన్ని ఇవ్వడానికి ఒక్కొక్క చెట్టుగా ప్రకాశిస్తుంది ఆవిడ. ఈ శారదా నవరాత్రుల్లో శమీవృక్షంగా ప్రకాశిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారికి కూడా కులదైవం. అందుకే శమీవృక్షం నీడలో కూర్చుని ఏమైనా చదువుకుంటే చాలు, అమ్మవారి పాదాల దగ్గర కూర్చున్నట్టే అని చెప్తారు పెద్దలు. ఆ శమీవృక్షంగా అమ్మవారు వచ్చింది, పార్వతీదేవి వచ్చింది. బిల్వవృక్షంగా లక్ష్మీదేవి వచ్చింది. తులసి చెట్టుగా సాక్షాత్తుగా లక్ష్మీనారాయణులే ఆవిర్భవించారు. రావి చెట్టుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అంకోల వృక్షంగా పరబ్రహ్మతత్వం వచ్చింది. అందుకే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క గొప్పతనం. రసో వైసహ, మళ్ళీ పరబ్రహ్మతత్వం ఆనందమయమైనటువంటిది రాశీభూతమై ఘనమైతే రసహ, రసాలము, మామిడి చెట్టు. అందుకే అన్ని శుభాలకి దాన్ని వాడతాం. కాబట్టి ఇప్పుడు ఇన్ని శక్తులతో కూడుకున్నటువంటి ఈ వసుంధర, ఈ భూదేవత, ఈ శక్తులు, ఈ శక్తుల యొక్క సమాహార స్వరూపం ఏది ఉన్నదో ఆ తల్లికి నమస్కారం చేస్తున్నాను. ఆవిడ శర్వాణి. పైకి నువ్వు భూమి దున్నితే ఆవిడలో మళ్లీ మళ్లీ పండించగలిగిన శక్తి నుండి అన్నం ఎందుకంత ఉండాలి? దగ్గర నుంచి ఉంది. ఒకప్పుడు సృష్టి చేస్తే ప్రజాపతి దగ్గర నుంచి వెళ్ళిపోయారు అందరూ, నాకు అన్నం లేదని. అప్పుడు ప్రజాపతి ప్రార్థన చేశాడు, ఈ భూమి ఎందా శక్తి ఉండాలని. తర్వాత పృథు చక్రవర్తి నిలబెట్టాడు. అందుకే ఓషధీ తత్వంతో ఎన్ని మాటలు దున్ని ఎన్ని మాటలు వేయండి మళ్ళీ పండుతూ ఉంటుంది. అలా ఆవిడ పెట్టగా, అమ్మ రేపు పుట్టినప్పుడు ఏడిస్తే పాలిచ్చాను కదా, ఆ పెళ్లికి వెళ్ళి రావాలి మా తమ్ముడింట్లో పెళ్లికి అని చెప్పి పిల్లాన్ని వదిలి వెళ్ళిపోతుందా? ఏడిచినప్పుడల్లా పాలిస్తుంది అమ్మ. ఏడిచినప్పుడల్లా ఇస్తుంది, చచ్చే వరకు పెడుతుంది అమ్మ భూమాత. ఆఖరికి అమ్మ నుండి వచ్చినా అమ్మలోకి కలవడు, ఈవిడ నుండి వచ్చి ఈవిడిలోకి కలుస్తాడు. ఎంత గొప్ప తల్లి! ఇది ఋషి దర్శనం. ఆమెలో అమ్మవారిని దర్శనం చేసి 2 చేతులెత్తి నమస్కరించాడు. అటువంటి అమ్మ, నువ్వు నాకు బాహ్యమునందు శరీరాన్ని పోషించు, ఆంతరమునందు ధర్మాన్ని పోషించు, ఆంతరమునందు నా శక్తిని నిలబెట్టు, ఆంతరమునందు నాకు నీ యందు భక్తిని కటాక్షించు. కృతజ్ఞతతో పండింది తింటున్నాను, ఇచ్చింది అనుభవిస్తున్నాను, కదలకుండా ఉంది కాబట్టి భోగం అనుభవిస్తానన్న బ్రతుకు నాకు వద్దమ్మా. ఇది ఎవరి అనుగ్రహమో ఆవిడికి నమస్కరించి నేను బతికేటట్టుగా కృతజ్ఞతతో కూడిన జీవితాన్ని. కృతజ్ఞత లేకపోతే అంతకన్నా భయంకరమైన జీవితం ఇంకోటి లేదు. బ్రహ్మగ్నేచ సురాపే చోరే భగ్న వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. అంతకన్నా కృతజ్ఞత జీవితంలో ఇంకోటి లేదు. ఆ కృతజ్ఞతని మించిన పాపం ఇంకోటి లేదు, దానికి నిష్కృతి కూడా లేదు. అందుకే ఇన్ని ఇస్తున్నది అని ఆ శక్తి ఎక్కడుందో, ఆ శక్తిని ఎలా నిలబెట్టచ్చో, నిలబెట్టడానికి సాధనాలు ఎలా ఇచ్చిందో, ఆ సాధనాలు ఎలా వాడుకోమందో కూడా ఋషి పరమేశ్వరుని యొక్క మాటగా విని మళ్లీ మనందరికీ కూడా మంత్రాన్ని ఇచ్చాడు. ఎందుకని? ఇలా మీ జీవితాల్ని మలుచుకోండి, ఇలా భూమిలో ఉన్నటువంటి అనుగ్రహాన్ని వాడుకోండి, మీరు తరించండి, అమ్మకి బరువు కాకండి, భగవంతునికి చేరువకండి అని చెప్పడం కోసం అది ఉపాసనగా మారింది. ఇది ఇలా ఉపాసనగా మారడము అన్న మాటకు అర్థమైంది. నేను ఇందాక మీతో ఓ మాట అన్నాను, శారీరకమైన మానసికమైన 2 రకాలుగాను ఆవిడ అనుగ్రహించగలిగినటువంటి శక్తులను ఋషి దర్శనం చేశాడని. ఇదే శర్వాణి అన్న నామానికి పక్కనే అమ్మవారికి భవాని అనొక నామం ఉంటుంది. అదొక పరమాద్భుతమైనటువంటి నామం. అసలు ఆ భవాని అన్న పేరుతో ఆవిడ ఎలా ఉంటుంది, ఎంత గొప్పగా మనని తిప్పుతుంది, ఎలా అనుగ్రహిస్తుంది, ఋషి దాన్ని ఎలా దర్శనం చేశాడు, మనని ఎలా దర్శనం చేయమన్నాడు, ఎలా భక్తితో బ్రతకమన్నాడు, ఎలా వాడుకోమన్నాడు అన్న విషయం ఆ భవానీ అన్న నామం పేరుగా కాదు. ఏదో కోటేశ్వరరావు అన్న నాకు లౌకిక నామం పెట్టినట్టు ఆవిడికి భవానీ లేదు. అలా అయితే శర్వాణి చాలదా? ఉందిగా ఓ పేరు. మరి ఏంటి భవానీ, శర్వాణి, శాంకరి, శ్రీకరి, ఇన్ని పేర్లు ఎందుకు ఆవిడికి?
అంటే పేరు వెనక గుణమున్నది. ఆ గుణమును నువ్వు స్మరిస్తే భక్తి వస్తుంది. భక్తి వస్తే తరించడానికి అవకాశం వస్తుంది. ఏమిటి ఆ అమ్మవారికి ఎందుకు మళ్ళీ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుని యొక్క శక్తి స్వరూపంగా శర్వాణే కాకుండా ఆవిడ భవానిగా ఎలా మారింది? ఎందుకు భవాని అవుతుంది? శర్వాణి భవాని ఎలా అవుతుంది?